శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2024 నవంబర్ నెలలో 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కనుక చూసుకున్నట్లయితే 25వ తేదీ నుంచి ఉన్నటువంటి కాలం కొంత అనుకూలంగా ఉంది. పెట్టుబడులకు సంబంధించి స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ కాలం చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మీకున్నటువంటి కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా ఈ కాలంలో తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. ఒకరి మీద ఆధారపడకుండా, ఎవరి సలహాలు సూచనలు లేకుండా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా ఈ కాలంలో మీరు తీసుకుంటారు. చిన్నపాటి గాయాలు అవ్వడానికి, ఆరోగ్యపరంగా కాస్త చికాకులు ఎదుర్కొనడానికి అవకాశాలు ఉన్నాయి కనుక ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే సేవింగ్స్కి సంబంధించినటువంటి విషయాల్లో కొంత మార్పులు చేర్పులు చేసుకుంటారు. ఏవైతే కనుక మీరు విడిపించాలనుకున్నారో, లేకపోతే లోన్స్ ఏవైతే కనుక అప్లై చేద్దాం అనుకుంటున్నారో అట్లాంటి వాటిలో మీరు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ కాలంలో కాస్త మార్పులు రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. రిటైర్ అయిపోయాం, దాని తర్వాత మేము ఏదైనా ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాం, మాకు పాసిబిలిటీస్ ఉన్నాయా అని ఎదురు చూసేటువంటి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవాలి. అలానే అద్దెల మీద ఆధారమైనటువంటి వారు, వడ్డీల మీద ఆధారపడినటువంటి వారు, వీరికి కూడా కాలం అనుకూలంగా నడుస్తుంది. సంతానంతో సఖ్యత తక్కువగా ఉన్నటువంటి వారు ఈ సమయంలో కనుక పిల్లలతో కలిసి మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే ఈ దోషాలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. అలానే భార్యాభర్తల మధ్యలో ఒక చిన్నపాటి కోళ్ళు బారేదన నడవడానికి, లేదా ఇద్దరు కూడా కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి కావాల్సినటువంటి సఖ్యత తగ్గడానికి ఈ సమయంలో అవకాశాలు తక్కువగా ఉన్నాయి కనుక కొంచెం ఈ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. మొత్తం మీద పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే అసలు మేషరాశి వారికి ఈ 10 రోజుల్లో కూడా లేవనే చెప్పుకోవాలి. చాలా బిజీ అయిపోతారు, క్షణం తీరిక లేకుండా ఉంటారు. మీ యొక్క మాటకి విలువ కూడా పెరుగుతుంది. మీ దగ్గర సలహాలు తీసుకునేటువంటి వారి యొక్క సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పుకోవాలి. ఒకవేళ మీ కుటుంబంలో, అంటే మేషరాశి వారు ఉన్నటువంటి కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ మేషరాశి వారి మాటే ఇక్కడ వినటానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి. మీ ముందు కాకపోయినా మీ వెనకైనా మిమ్మల్ని మెచ్చుకునేటువంటి వారి సంఖ్య పెరుగుతుంది. మేషరాశి వారు ఈ వారమంతా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయటం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ 10 రోజుల కాలం కూడా ముఖ్యంగా ఆర్థిక విషయాలన్నీ కూడా వచ్చే రూపాయి పోయే రూపాయిగా ఉన్నాయి. అలానే పెద్దమైనటువంటి ఇబ్బందులు కూడా ఏవి లేవు. మీకు ఎంత కావాలో ధనం అంతవరకు మాత్రం చక్కగా సమకూరుతూ సాగుతోంది అని చెప్పనైతే మాత్రం చెప్పుకోవచ్చు. ఇంట్లో దోమల మోత, బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉంటుంది ఈ కాలం అంతా. ఇంట్లో ఉండేటువంటి వారు, నా అనుకున్నటువంటి మీ వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అసలు సంబంధం లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం మీకు సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తారని చెప్పుకోవాలి. నిరుద్యోగులైనటువంటి వారు స్పెసిఫికేషన్స్ కనుక పెట్టుకోకుండా ఉంటేనే వాళ్ళకి జాబ్ రావడానికి ఇక్కడ అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి ఉద్యోగం, అలాంటి ఉద్యోగం అని చెప్పని ఆలోచిస్తూ కూర్చున్నట్లయితే కనుక మీనమేషాలు లెక్క పెట్టినటువంటి వారు అవుతారు. అలానే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం వ్యూహాత్మకంగా మాట్లాడడం అనేటువంటిది మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధను కాస్త తీసుకోవాలి అనేటువంటి గట్టి నిర్ణయాలను కూడా తీసుకుంటారు. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కనుక లాభ నష్టాలు లేనటువంటి సమానమైనటువంటి స్థితి కొనసాగుతున్నదని చెప్పని చెప్పుకోవాలి. అలానే ఏదైనా అప్పులు చేసినటువంటి వారు ఉన్నట్లయితే కనుక ఆ అప్పులకి సంబంధించినటువంటి ఒత్తిళ్లు ఈ కాలంలో పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాధ్యతలు కూడా కొంచెం బరువుగానే పరిణమిస్తాయని చెప్పని చెప్పుకోవాలి. ఎడమతెరిపి లేనటువంటి ఆలోచనలు కూడా కొంచెం సతమతం చేస్తాయి. రహస్య శత్రువులు కూడా పెరుగుతారు. కుట్రలు కుతంత్రాలను ఎదుర్కోవాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. దృష్టిదోషం కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ వీటన్నిటిని కూడా మీరు చక్కగా అధిగమించగలుగుతారని కూడా చెప్పుకోవచ్చు. ఒక ముఖ్యమైనటువంటి ప్రయాణం చేయడానికి, లేదా ప్రయాణం వలన మీరు సంతృప్తి చెందడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కొత్తదైనటువంటి పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం మీకు ఉపకరిస్తుంది. ప్రేమలు కూడా ఫలప్రదం అవ్వడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ యొక్క వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమైనటువంటి పనులు మాత్రం ఇబ్బంది లేకుండానే సాగుతున్నాయి. కానీ చికాకులు లేకుండా, ఆటంకాలు లేకుండా, మాట పడకుండా పనులు జరిగేటువంటి స్థితి మాత్రం కొంచెం తక్కువగా ఉంది. ఇటువంటి ఈ దోషాలు కూడా తగ్గించుకోవడానికి వృషభ రాశి వారు మారకుండా ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని వీలైన ఎక్కువ సార్లు పఠించడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మిథున రాశి.
మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మసులుకోవాల్సినటువంటి కాలంగా చెప్పుకోవాలి. వేటి విషయాల్లో? ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో. ఆర్థికంగా మిమ్మల్ని దెబ్బతీసేటువంటి వారు మీ పక్కనే ఉంటారు. నా అనుకున్నటువంటి బంధువుల్లో కావచ్చు, ఎవరికైనప్పటికీ కూడా కావచ్చు, ఇక్కడ కనుక ధన సహాయం చేసినట్లయితే మీరు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని షూరిటీ సంతకాలు, మధ్యవర్తిత్వాలు ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఎవరైనా సరే దాచుకోవడానికి కనుక చీటీలు వేసి ఆ చీటీ కనుక ఇక్కడ పాడుకోవడానికి కనుక ప్రయత్నం చేసినట్లయితే అది కూడా తక్కువ పాటకి మీరు పాడుకోవాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. కనుక కొంచెం నిదానంగా నింపాదిగా ఉండటం ఆర్థిక విషయాల్లో అనేటువంటిది మాత్రం ఇక్కడ అవసరం. ఎదుటివారు మిమ్మల్ని ఏదన్నా చికాకు కలిగించేటువంటి ప్రయత్నం చేసినట్లయితే కనుక అక్కడ చూసి చూడనట్టు వదిలేయండి తప్ప వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా సాధారణంగా సాగిపోతుంది. కొత్తమైనటువంటి మార్పులు, చేర్పులు ఇవి కూడా ఉండేటువంటి స్థితి అయితే గోచరించట్లేదు. రిజిస్ట్రేషన్లు అనే కార్యక్రమాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా సజావుగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఆకస్మిక ధనలాభం ఏమన్నా వస్తే బాగుండు అని ఎదురు చూసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో ధనలాభం కాకపోయినా కొంతవరకు మొండి బాకీలు వసూలు చేసుకోవడానికో లేకపోతే పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ ఏమన్నా కొంత మేర వరకు కూడా మీకు శాంక్షన్ అవ్వడానికి అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. స్థిరచరాస్తులకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి ఇదంత అనుకూలమైనటువంటి కాలం కాదు. అది పంపకాలకు కావచ్చు, కొనుగోళ్ళకు కావచ్చు, అమ్మకాలకు కావచ్చు. ఇదంత అనుకూలమైనటువంటి సమయం కాదు. అతి చనువు ఎప్పుడూ కూడా చెడు చేస్తుంది. అందుకని ఎదుటివారికి అతి చనువు ఇవ్వద్దు. మీరు అతిగా ఎదుటివారితో కలిసి మెలిసి ఉండేటువంటి ప్రయత్నము చేయొద్దు. ఎవరిని ఎక్కడ ఎంతవరకు అట్టిపెట్టాలో అంతవరకు అట్టిపెట్టేటువంటి ప్రయత్నం చేయటం అనేది మంచిది. తీర్థయాత్రలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుస్తక పఠనం పట్ల ఆసక్తిని కనబరుస్తారు. అలానే ప్రయాణాలు కొంత అసౌకర్యానికి గురి చేయడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. ఈ 10 రోజులు అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మిథున రాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా శివార్చన చేయటం అనేది మంచిది. ఎంతగా మీరు శివారాధన చేస్తే అంత మంచిది. కుదిరితే నిత్యం శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలాన్ని గనక మనం చూసుకున్నట్లయితే కొంత మధ్యస్థమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. ఊరించి పనులన్నీ కూడా చిట్ట చివరి క్షణంలో అవి ఇబ్బంది పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. తృప్తి అనేటువంటిది ఇక్కడ ఈ సమయంలో కొంత తగ్గుతుంది. అలానే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత కూడా కాస్త తక్కువగా ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థుల్లో కూడా బద్ధకం అనేటువంటిది బాగా పెరుగుతుందని చెప్పని చెప్పుకోవాలి. చేసేటువంటి ఉద్యోగమా నచ్చదు, కొత్త ఉద్యోగమా రాదు. మానేద్దామంటేనేమో ధైర్యం చాలదు. లేదు ఎవరన్నా సరే కొత్తగా వ్యాపారాలు పెడదాం అనుకున్నట్లయితే సహకరించేటువంటి వారి యొక్క సంఖ్య ఇక్కడ తక్కువగా ఉంటుంది. మీరు ఏ కొత్త పని మొదలు పెడదాం అనుకున్నా మిమ్మల్ని వెనక్కి లాగేటువంటి ప్రయత్నం చేస్తారు ఎదుటివారు. అలా అని చెప్పని మూర్ఖంగా మొండిగా ముందుకు వెళ్ళిపోయినా దెబ్బతింటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కనుక కాస్త నిదానంగా నింపాదిగా ఆలోచించుకుంటూ రిస్క్ లేకుండా ఉండేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయటం అనేది మంచిది. అలానే ఏదన్నా సరే పెట్టుబడులు కనుక పెడదాం అనుకునేట్లయితే కనుక అనుభవం కలిగినటువంటి వారి యొక్క సలహాలు సూచనల మేరకు ముందుకు వెళ్ళండి. ఆరోగ్యం కొంచెం పదే చికాకు పెట్టడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఏదో సాధించాలనేటువంటి తపన, అది సాధించడానికి కావాల్సినటువంటి అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నటువంటి కారణం చేత మధ్యలో వచ్చేటువంటి నిరుత్సాహం, దాన్ని జయిస్తూ ముందుకు వెళ్ళవలసినటువంటి స్థితిగతులు ఏర్పడడం వలన జీవితం పోరాటంలాగా కనబడుతుంది. పరిచయాలు ఉన్నా అవి ఉపకరించడానికి ఈ 10 రోజుల్లో మాత్రం అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే ముఖ్యమైనటువంటి పనులు మీకు ఏ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా 22వ తారీఖు లోపుగా పూర్తి చేసుకోవడం అనేది మంచిది. 22వ తారీఖు దాటితే కనుక ఈ పనులు కొంచెం నత్తనడకన సాగుతాయని చెప్పుకోవచ్చు. కనుక ఏ ముఖ్యమైన పనులున్నా 21, 22 తారీఖుల్లోనే పూర్తి చేసుకోండి. కర్కాటక రాశి వారు ఇటువంటి దోషాన్ని అధిగమించడానికి కానీ ప్రతినిత్యం కూడా రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పారాయణ చేయటం, ప్రతి మంగళవారం నాడు, ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేసుకోవటం అనేది చెప్పదగినటువంటిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కనుక చూసుకున్నట్లయితే రాబోయేటువంటి 10 రోజులు కూడా కొంత అనుకూలంగానే కొనసాగుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. మాటకి విలువ పెరుగుతుంది. చేసేటువంటి పనిని పర్ఫెక్ట్గా చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంటారు. అందరితో కలివిడిగా ఉంటారు. కొంతమందిని మాత్రమే మనసుకు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఆర్థిక స్థితిగతులు సానుకూలంగా కొనసాగుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఎవరైతే కనుక బెంబేలెత్తి భయపడి ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి ఊరట కలిగేటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. సంతానంతో చిన్నపాటి మనస్పర్ధలు ఏమైనా రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. సంతకానికి విలువ కలిగినటువంటి ఉద్యోగాల్లో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాల్సిన కాలంగా చెప్పుకోవచ్చు.
టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉండేటువంటి వారికి టార్గెట్స్ రీచ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చిన్నపాటి కిరాణా షాప్స్ లాంటివి నడిపేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కాస్త సానుకూలంగానే కాలం గడుస్తున్నది అని చెప్పని చెప్పుకోవచ్చు. ఇలా ఇంచుమించుగా ఎక్కడా పెద్దవైనటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా అలా అలా సాగిపోతుంది సింహరాశి వారికి. మరి ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువగా అన్నట్లయితే చిట్టి పొట్టి తగాదాలే చిరికి గాలివానగా మారడానికి అవకాశాలు ఉన్నాయి కనుక భార్యాభర్తలు అయినటువంటి వారు కొంచెం అన్యోన్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు అయినటువంటి వారు ఓవర్ కాన్ఫిడెన్స్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఉద్యోగస్తులు చేస్తున్న ఉద్యోగాలను అంటిపెట్టుకుని ఉండటం మంచిది తప్ప కొత్తవైనటువంటి అనుభవం లేనటువంటి వ్యాపారాల్లోకి ప్రవేశించడం అనేది మంచిది కాదు. అంటే ఏదైతే కనుక కొంత రిస్క్తో కూడుకొని ఉన్నాయి అనుకునేటువంటి పనులు ఉన్నాయో అటువంటి వాటి జోలికి పోకుండా మీ సంగతులు ఏవో మీరు చూసుకుంటూ మీ పనులకు మీరు పరిమితం ఉండవనేది మాత్రం ఈ కాలంలో చెప్పదగినటువంటిది. సింహరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాను రోజు 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ కాలం కనుక చూసుకున్నట్లయితే కొంతవరకు కూడా అనుకూలంగానే కొనసాగుతున్నదని చెప్పుకోవాలి. రవి, కుజ, గురు, శుక్ర 4 గ్రహాలు అనుకూలిస్తున్నటువంటి కారణం చేత కొంతవరకు కూడా మంచి ఫలితాలనే మీరు సొంతం చేసుకోబోతున్నారు అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. వీటిల్లో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్య, వినోద పనులైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా చక్కగా పాలు పంచుకోగలుగుతారు. మంచి సౌకర్యాలు అనేటువంటి వాటిని ఏర్పాటు చేసుకుంటారు. ఎంతో కాలంగా అనుకుంటున్నటువంటిది ఇల్లు కొనడం కావచ్చు, ఆస్తి అమ్మకం కావచ్చు, అటువంటి వాటిలో తుది నిర్ణయాలు తీసుకోవడానికి లేదా తుది పరిణామాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అపార్థాలు తొలగించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు ఏవైతున్నాయో కూడా చక్కగా కలిసి వస్తాయి. ముఖంలో ఉండేటువంటి కాంతి కాస్త పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవాలి. సంఘంలో కూడా పలుకుబడి పెరగడానికి అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. శరీర వక్రత్యాగం అయిపోవడం అనేది మీకు చక్కగా కలిసి వచ్చేటువంటి అంశం అవుతుంది. పోటీ పరీక్షల్లో కూడా విజయాలను సొంతం చేసుకోగలుగుతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతున్నాయో ఇవి కూడా బాగుంటాయని చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో పిల్లలకి సంబంధించినటువంటి అంటే కన్యారాశిలో ఉండేటువంటి వారు తమ పిల్లలకి సంబంధించినటువంటి ఆరోగ్యాల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ఉంటాం. తోడబుట్టినటువంటి వారితో మనస్పర్ధలు రాకుండా తగు జాగ్రత్తలు పాటించుకోవడం అనేటువంటిది మాత్రం చెప్పదగినటువంటి సూచన. ఇంతకన్నా పెద్దవైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం కన్యారాశి వారికి కూడా ఈ సమయంలో లేవనే మనం చెప్పుకోవచ్చు. ఇంచుమించుగా కన్యారాశి వారికి కాలం అంతా కొంత సాఫీగానే సాగుతోంది. చిట్టి పొట్టి తగాదాలు, ఇబ్బందులు లాంటివి ఉన్న వాటిల్లో కూడా చివరికి మాత్రం మీదే పై చేయి అవుతుందని చెప్పని చెప్పుకోవాలి. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కనుక చూసుకున్నట్లయితే క్షణం తీరిక ఉండదు, పైసా ఆదాయం ఉండదు. ఇలా సాగుతోంది ఈ కాలం అంతా వీళ్ళకని చెప్పుకోవాలి. బాగా బిజీగా ఉంటారు. బాధ్యతలు నెరవేర్చుకున్నాం అనేటువంటి ఒక సంతృప్తి మీకు కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి మార్గంలో ముందుకి సాగగలుగుతారు. అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలకు ఏమన్నా కొన్ని కొత్తమైనటువంటి సమాధానాలు కూడా దొరుకుతాయని చెప్పుకోవాలి. ఉద్యోగపరంగా కాస్త చింత అనేటువంటిది ఏర్పడుతుంది. అలానే ఉద్యోగాలు పోతాయని కాదు, ఒక తెలియనటువంటి భయము, బెంగ ఇట్లాంటివి ఏమన్నా ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కొంతసేపు ఆలోచించుకొని నాకేం పర్వాలేదురే, ఇటువంటి ఇబ్బందులన్నీ నాకేమైనా కొత్త కష్టమా, నేను ఇప్పటి నుంచో అనుభవిస్తున్నవే కదా, ఈ కాస్త ఇబ్బందిని కూడా నేను అధిగమించగలుగుతాను అని మీరే ధైర్యం చెప్పుకుంటారు. అంతలోనే అమ్మో ఇలా అయితే ఎలా, రూపాయి కూడబెట్టుకోబోతున్న భవిష్యత్తు ఏమిటి అని మీరే బెంబేలు ఎత్తిపోతూ ఉంటారు. కనుక మీ మనస్సు ఇక్కడ ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తోంది కనుక మనస్సును ఎప్పుడు కూడా ఉత్సాహంగా అట్టిపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి తగాదాలు, విభేదాలు ఏవైతున్నాయో ఇవి చాలా వరకు కూడా ఇక్కడ పరిష్కరింపబడతాయని చెప్పుకోవాలి. వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తోంది. చిన్నపాటి అప్పులు తీర్చడానికి గాను చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక గడిచినటువంటి కాలం మీద చూసుకున్నప్పుడు ఇక్కడ కొంత ఆరోగ్యపరమైనటువంటి మెరుగుదల ఉన్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఆరోగ్యం మాత్రం చేకూరదని చెప్పనే చెప్పుకోవాలి. రిజిస్ట్రేషన్లు కావచ్చు, లేకపోతే ముఖ్యమైనటువంటి పనులు ఆగిపోయినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందంజలో కొనసాగుతూ ఉంటాయి. అద్దిల్లు మారడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. ఎదుటివారు చెప్పేది ఆశాంతం వింటారు. మీకు దాంట్లో తోచినంత వరకు, నచ్చినంత వరకు మాత్రమే భాగాన్ని తీసుకొని అంతవరకే ఆచరణ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు.
అలానే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అంటే వెంటనే మేలు చేసేవి కాకపోయినా భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ మీరు తీసుకోవడానికి అవకాశాలు అయితే ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇలా ఇంచుమించుగా తులారాశి వారికి పెద్దవైనటువంటి లాభ నష్టాలు లేకుండా సమానమైనటువంటి స్థితితోటి అలా ఈ కాలం అంతా కూడా సాగిపోతోందని చెప్పని చెప్పుకోవాలి. తులారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మానకుండా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాన్ని వీలైన ఎక్కువసార్లు పఠించడం అనేది మంచిది. అలానే ఇష్టదైవాన్ని ప్రతినిత్యం కూడా పసుపు రంగు పూలతోటి పూజించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం గమనించుకున్నట్లయితే మీకు గురు శుక్ర రాహువులు చక్కగా యోగిస్తున్నారు. ఈ వారం ఏ పనైనప్పటికీ కూడా మీరు అదే పనిగా పంతంగా ఆ పని పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. నిద్రాహారాలన్నా మాంతారు కానీ మీ పంతాన్ని మాత్రం వదిలిపెట్టడానికి అవకాశాలు అయితే గోచరించట్లేదు. నిరుద్యోగులైనటువంటి వారు చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. మీకు ఏదైనా తెలియని విషయం ఉంటే ఎదుటివారిని అడిగి చక్కగా తెలుసుకొని తర్వాత నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కోపాన్ని అదుపులో పెట్టుకోగలుగుతారు. అంతేకాకుండా ఇక్కడ ఎవరికైనా సరే భార్యాభర్తల మధ్యలో ఏమైనా తగాదాలు విభేదాలు లాంటివి ఉన్నాయి, లేకపోతే ప్రేమికుల మధ్యలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నట్లయితే వాటిని కూడా పరిష్కరించడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఎదుటివారిని ఒప్పించడంతో పాటు మెప్పించడంతో పాటు లౌక్యాన్ని కనబరుస్తూ మీకు కావాల్సినటువంటి పనులు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా చాకచక్యంగా చక్కబెట్టుకోగలుగుతారు. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం అనేటువంటిది ఉంటుంది. అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా అంతో ఇంతో లాభం కలుగుతుంది. లలిత కళల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుందని చెప్పుకోవాలి. దాన ధర్మాది కార్యక్రమాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ వర్చస్సు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. అనారోగ్య సమస్యల నుంచి కూడా ఊరట అనేటువంటిది కలుగుతుందని చెప్పని చెప్పుకోవాలి. కొన్ని వినోద కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోగలుగుతారు. ఇలా ఇంచుమించుగా ఈ కాలం అంతా కూడా చాలా వరకు కూడా అనుకూలంగా అంతో ఇంతో ఆనందాన్నో సంతోషాన్నో గుర్తుపెట్టుకోదగినటువంటి ఒక మంచి జ్ఞాపకాలను ఇచ్చేటువంటి విధంగా ఉందని చెప్పుకోవాలి. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం అసౌకర్యానికి గురవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టిన వస్తువులు పెట్టిన చోట కనబడక కాస్త కంగారు పడతారు. అంతే తప్ప ఆ వస్తువులు కూడా ఎక్కడికి కూడా పోవనే మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఇది కొంతవరకు అనుకూలమైనటువంటి కాలమే. ఈ కాలంలో మరింత మంచి ఫలితాలను పొందడానికి గాను వృశ్చిక రాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా ఇష్టదైవాన్ని తెల్లటి పూలతోటి పూజించడం, అదే ప్రకారంగా విష్ణువు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ యొక్క 10 రోజులు కూడా చూసుకున్నట్లయితే కనుక చంద్ర శుక్రులు కొంతవరకు కూడా యోగిస్తున్నారు. చంద్ర శుక్రులు యోగిస్తున్నటువంటి కారణం చేత అయినంత వరకు కూడా ప్రతిదీ కూడా అనుభవించాలి అనేటువంటి కోరికను కలిగి ఉంటారు. ఉన్నంతలో ఎంజాయ్ చేయడానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. చక్కగా ఆనందంగా ఉండగలుగుతారు. ఏదన్నా సరే పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉన్నట్లయితే వారికి ఆ పదవి లభించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. శుభకార్యాలు కూడా ముడిపడతాయని చెప్పని చెప్పుకోవచ్చు. సుష్టైనటువంటి భోజనాన్ని కూడా చేయగలుగుతారు. సుగంధ ద్రవ్యాల యొక్క వినియోగం కూడా పెరుగుతుంది. పర్ఫ్యూమ్స్ అంటే బాగా ఇష్టపడతారు. ఇంటికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోవడం, ఇంటిని అందంగా అలంకరించుకోవడం, సుఖవంతమైనటువంటి జీవనాన్ని గడపడంతో పాటు ఆర్థికంగా కూడా ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు లేకుండా లోటుపాట్లు లేకుండా హాయిగా ఈ 10 రోజులను కూడా మీరు గడపగలుగుతారు. సంతానపరంగా చూసుకున్నప్పుడు కూడా కొంత అనుకూలమైనటువంటి కాలమే నడుస్తున్నది. వారితో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయనుకున్నట్లయితే ఆ ఇబ్బందులు కూడా చాలా వరకు కూడా ఇక్కడ తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు. పాత పరిచయాలు చాలా వరకు కూడా అనుకూలిస్తాయి. అలానే కొత్త పరిచయాలు కూడా మరింతగా విస్తరిస్తాయని చెప్పుకోవాలి. మీ ప్రవర్తనలో కూడా చాలా గొప్పదైనటువంటి మార్పు వస్తుంది. ఎదుటివారు కూడా ఆ మార్పును గుర్తించి మొన్నటిదాకా ఉన్నటువంటి వ్యక్తి ఇతనైనా ఇప్పుడు ఎంత చక్కగా మారిపోయాడు, ఎలా మాట్లాడుతున్నాడు అనుకునే విధంగా మీ ప్రవర్తన అంటే మొన్నటిదాకా మీరు చెడ్డవారని అర్థం కాదు. ఎదుటివారి యందు ఇప్పుడు లౌక్యాన్ని మీరు ప్రదర్శిస్తున్నారు. మీ యొక్క ప్రవర్తనలో మీ ఆలోచన విధానాల్లో మార్పులు వస్తున్నాయని చెప్పడానికి గాను ఇటువంటి ఉదాహరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాను. కనుక ఎలా చూసుకున్నా పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. అయితే చతుర్థంలో ఉన్నటువంటి రాహు కావచ్చు, అష్టమంలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు కొంచెం బాగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా ఉన్నారు కనుక స్ట్రెస్ని అవాయిడ్ చేయడం కన్నా స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకొని నేర్చుకోవడం అనేది మంచిది. ఏదైనా కొత్త ఉద్యోగం వచ్చింది అంటే చేస్తున్న ఉద్యోగం కన్నా బెటర్ జాబ్ వచ్చింది అనుకున్నప్పుడు దాంట్లో మీరు సస్టైన్ అవ్వగలుగుతారా లేదా చూసుకొని సస్టైన్ అవ్వగలుగుతారా అనేటువంటి నమ్మకం ఉంటేనే మారేటువంటి ప్రయత్నం చేయండి. నిరుద్యోగులైనటువంటి వారు మాత్రం ఏ చిన్నపాటి గట్టి ప్రయత్నాలు చేసినా వెంటనే ఉద్యోగాన్ని ఇక్కడ పొందగలుగుతారు. ధనుసు రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా అర్జునుడితో దుర్గా స్తోత్రాన్ని 9 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మకర రాశి.
మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే రవి బుధ శుక్ర రాహువులు చక్కగా యోగిస్తున్నారు. అలానే చంద్రుడి యొక్క సంచారాలు కూడా కొంతవరకు అనుకూలంగానే కొనసాగుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఆలోచన విధానం బాగుంటుంది. 10 మందితో కూడా పోటీ పడాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇంటిని ఆఫీస్ని ఈ రెండింటిని కూడా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోవడానికో లేకపోతే కొనుక్కున్నటువంటివి ఏవైతే ఉన్నాయో కొత్తమైనటువంటి బట్టలు కానీ ఇట్లాంటివి వాటిని ధరించడానికి లేకపోతే వాటిని ఏదన్నా మీరు ఎంజాయ్ చేయడానికి అవకాశాలు అయితే గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. అదనపు ఆదాయ మార్గాల కోసం ప్రయత్నాలు సాగించేటువంటి వారు కూడా ఇది కొంత అనుకూలమైనటువంటి కాలమే. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకాస్త నాకు ప్రమోషన్స్ రావాలి లేదా బెటర్ జాబ్ రావాలి అని ప్రయత్నాలు చేసేటువంటి వారు కూడా ఊతం ఇచ్చేటువంటి కాలంగానే దీన్ని చెప్పుకోవాలి. చుట్టూ గొడవలున్నా వాటి జోలికి మాత్రం పోకుండా మీ పనేదో మీరు చూసుకుంటూ హాయిగా ఉండగలుగుతారు. వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తోంది. అలానే ఇక్కడ పెట్టేటువంటి ఖర్చులు కూడా విపరీతంగానే ఉంటాయి. ఆదాయం ఎలా బాగుందని చెప్పుకున్నాం, అలానే ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయని చెప్పుకోవాలి. కానీ ఈ ఖర్చులన్నీ కూడా బాధ్యతల నిమిత్తంగా కానీ లేదా ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగుండబోతే వాళ్ళకి ఆరోగ్యం నిమిత్తంగా మీరు చేసేటువంటి ఖర్చులుగా కానీ ఇలా ఉంటాయి. అంటే ఏదో ఒకటి ఒక మీనింగ్ అనేటువంటిది మాత్రం ఆ ఖర్చుకు ఉండడానికి అవకాశం ఉంది తప్ప వ్యర్థమైనటువంటి ఖర్చులు ఉండేటువంటి స్థితి మాత్రం లేదు. సప్తమంలో కుజుడు ఉంటాం, ద్వితీయంలోనే శని సంచారం ఉంటాం. ఇలాంటివన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు కొంచెం భార్యాభర్తలు అయినటువంటి వారి మధ్యలో తరచుగా కీచులాటలు అవ్వడానికి లేదా తక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. అంటే వ్యవధి ఉండదు, కూర్చొని మాట్లాడుకునేటువంటి వ్యవధి ఉండదు. అటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. దీక్షలు చేసేటువంటి వారు చాలా పరిపూర్ణమైనటువంటి శ్రద్ధతోటి నిండైన మనసుతోటి భగవద్ అనుగ్రహాన్ని ఈ సమయంలో పొందగలుగుతారు. మొత్తం మీద మకర రాశి వారికి చాలా వరకు కూడా అనుకూలంగానే కొనసాగుతోంది. ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాను రోజు 11 సార్లకు తక్కువ కాకుండా పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే రవి కుజ బుధ శుక్రులు చక్కగా యోగిస్తున్నారు. ఈ కాలం మీకు మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. ఒక లాభం, ఒక నష్టం, ఒక మంచి, ఒక చెడు, ఇలా కలబోతగా సాగుతున్నటువంటి కాలంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు ఏ పని కోసం అయితే ప్రయాణం చేస్తారో ఆ ప్రయాణాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అలానే ఎదురు చూడవలసినటువంటి అవసరం లేకుండా ఇంట్యూషన్ మీకు బాగా పనిచేస్తుంది. అంటే రేపు ఈ పని అయిపోతుంది, రేపు ఈ పని కాదు, ఇదిగో ఇతను మంచివాడు, ఇదిగో ఇతను చెడ్డవాడు, ఇలా మీ ఇంట్యూషన్ పవర్ ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా పనిచేస్తూ మీరు అనుకున్నటువంటి ప్రకారంగా అవి అలానే అవుతూ వెళ్ళడానికి అవకాశాలు అధికంగా ఏర్పడతాయి. కళలు ఏవైతే వస్తాయో ఈ సమయంలో అవి సానుకూల పడటానికి, అవి సాకారం అవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక స్థితిగతులు కొంత సాధారణంగానే ఉన్నప్పటికీ ఇబ్బంది లేకుండా మాత్రం జీవితం సాఫీగా సాగిపోతుందని చెప్పుకోవాలి. మీ నైపుణ్యాన్ని ఎదుటివారు గుర్తించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. సంగీత సాహిత్య కళలలో అభినివేశం ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఏదైనా కొత్తమైనటువంటి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. అలానే జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు కూడా అందుకోగలుగుతారు. మంచి ధైర్య సాహసాలు కూడా ప్రదర్శిస్తారు ఈ సమయంలో అని చెప్పుకోవాలి. ఇతరులకి మేలు చేస్తారు, ఇతరుల నుంచి కూడా మీరు మేలు పొందడానికి అవకాశాలు చక్కగా గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి స్థితిగతులే గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. దాన ధర్మాది కార్యక్రమాలు కూడా విశేషంగా చేస్తారు. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులు కూడా అధికారుల యొక్క మెప్పును పొందగలుగుతారు. స్థిరాస్తులు పెంచుకోవడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు కూడా యోగిస్తాయని చెప్పని కూడా చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా కాలభైరవ అష్టకాన్ని వీలైన ఎక్కువసార్లు పఠించడం అనేది మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ కాలం అంతా కొంత అగ్ని పరీక్షలాగా సాగుతూ ఉంటుంది. ఆర్థిక విషయాల్లో డబ్బులు వచ్చినట్టే వస్తాయి, అలా ఎలా ఖర్చు అయిపోతాయో తెలియదు కానీ మొత్తానికి ఖర్చు అయిపోతాయి. అరే నా దగ్గర మళ్ళీ ఇప్పుడు రూపాయి లేదే అనుకుంటే మళ్ళీ ఎక్కడొక్కడి నుంచి వస్తాయి. మళ్ళీ ఆ రూపాయి ఎంతవరకు అవసరమో అంతవరకే ఆ డబ్బులు వచ్చి ఖర్చు అయిపోతూ ఉంటాయి. అంటే సేవింగ్స్ అనేటువంటివి నిల్గా ఉంటాయని చెప్పుకోవాలి. ఆశలు ఆశయాలకు ప్రాధాన్యతను ఇవ్వడం కన్నా ఈ సమయంలో సాధ్యాసాధ్యాదులకు ప్రాధాన్యతను ఇవ్వడమే ప్రధానంగా చెప్పదగినటువంటి సూచనగా మనం చెప్పుకోవాలి. కనుక ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయటం అనేది మంచిది. ఈ సమయంలో మీనరాశి వారికి వేలకు నిద్రాహారాలు లోపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనసు ఎప్పుడు కూడా కీడు శంకిస్తూ ఉంటుంది.
నెగిటివిటీ వైపే ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంచెం కష్ట నష్టాలు సాగేటువంటి స్థితే గోచరిస్తున్నది అని చెప్పుకోవాలి. ప్రయత్నంలో లోపం లేకపోయినా ఆటంకాలు మాత్రం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ విఘ్న పరంపరను దాటితే కానీ మీరు విజయాలు సొంతం చేసుకోవడానికి అవకాశాలు లేవు. మానసిక అప్రశాంతత కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది. మీకు సంబంధం లేనటువంటి నిందలు మీరు మోయవలసినటువంటి కాలంగా కూడా దీన్ని చెప్పుకోవాలి. జన్మరాహు కావచ్చు, ఏలినాటి శని కావచ్చు, అలానే కుజుడు నీచలో సంచారం చేయడం కావచ్చు, ఇలా గ్రహాలు చాలా వరకు కూడా దశమంలో ఉన్నటువంటి శని శుక్రుడు కావచ్చు, ఇలా చాలా వరకు కూడా మీకు ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత నా సలహాల్లో ఏంటంటే కనుక ఈ 10 రోజులు కూడా మీ పని కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో అంతవరకు చూసుకుంటూ కీలకం అనుకునేటువంటి వాడి జోలికి మాత్రం పోకుండా నిదానంగా నింపాదిగా రిస్క్ అనేటువంటి దానికి ఆమడ దూరంలో ఉండేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. మీనరాశి వారు కొంత ఈ కష్టాలను అధిగమించడానికి గాను మానకొండ ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం, సంకష్టహర గణపతి స్తోత్రాన్ని వీరిని ఎక్కువసార్లు పఠించడం, కుదిరితే నిత్యం వినాయకుడికి గరికను కూడా సమర్పించేటువంటి ప్రయత్నం చేయడం అనేది శుభాన్ని కలుగజేస్తుంది. వచ్చేమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.